ఎలిఫెంట్ ఫుటింగ్స్ యూజ్ చేస్తున్నామండి. దీన్ని మొత్తం మ్యాట్ ప్యాక్ చేసేసి తర్వాత మళ్ళీ ఒక 1.5 feet వరకు మళ్ళీ ట్యాపర్లు లేపి వేస్తున్నాం. దీనివల్ల హెవీ స్ట్రాంగ్ పడిపోద్ది అనమాట. హాయ్ అండి, నేను మీ మూర్తి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నుంచి. మనం ఫుటింగ్స్ ఎంత బాగా వేస్తామనేది చెప్పడం కోసం ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఫుటింగ్స్ అండి అప్ టు 6 feet వరకు, అంటే ఒరిజినల్ గ్రౌండ్ మీద నుంచి 6 feet డెప్త్కి వెళ్ళి అక్కడి నుంచి నేను బాటమ్ అంటే పెద్ద కంకరతో బాటమ్ వేసి ఒక 6 inches నుంచి 1 feet వరకు బాటమ్ వేసి తర్వాత సెట్ చేసిన తర్వాత మార్కింగ్ వేసి మన స్తంభాలు తయారు చేసుకుంటాం కదా, స్తంభాలు పెట్టి కరెక్ట్ ప్లేస్లో పెట్టి అక్కడి నుంచి అప్ టు 1 feet వరకు ప్లెయిన్ మనకి ఫుటింగ్ మొత్తం వేసి ప్లాట్ఫామ్ కింద వేసి దాని మీద నేను మళ్ళీ ట్యాపర్ వేసి ఒక్కోసారి పెడస్టల్ వేసి చేస్తామన్నమాట. అంటే పునాది విషయంలో ఎంత కేర్ఫుల్ తీసుకుంటున్నాం ఏ బిల్డర్స్ అనేది చెప్పడం కోసం ఈ వీడియో పెడుతుంది అనమాట. అసలు బ్రాండింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వము, వర్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వము, ఏదో తొక్కు వేసేసి సరిపెట్టడం కూడా చేయమండి. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక మన పునాది చూస్తే ఎంత బాగా వేసారా, కింద భూమిలో ఎంత బలం ఇచ్చారనిపిస్తుంది అనమాట. దీనివల్లే మనకి G+2 కట్టుకోవాలన్నా G+3 కట్టుకోవాలన్నా సరే దీన్ని బట్టి ఆధారపడుతుందండి. కాబట్టి ఫుటింగ్ విషయంలో చాలా ట్రాన్స్పరెన్సీగా చెప్పినట్టుగా క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా మనం ఉంటామన్నమాట. అసలు మనం ఎలా చేస్తాం ఏంటి అనేది దానికోసం ఒకసారి చూపిస్తాను. నా వెంటరండి. ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు డెఫినెట్గా కన్స్ట్రక్షన్ అవసరం ఉంటే కనుక నాకు కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడ ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ అవసరం ఉంటే కనుక నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎస్టిమేషన్ తీసుకోండి, నేను ఇచ్చి బ్రాండింగ్ ఏంటి తెలుసుకోండి. మీరు అదర్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి తెలుసుకోవాలనుకుంటే అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకోండి. మనం ఇచ్చి బ్రాండింగ్కి నేను ఇచ్చి ప్రైస్కి ఒకసారి మ్యాచింగ్ చేసుకోండి. అప్పుడు ఈ ప్రైస్కి బాగానే ఇస్తున్నాడు ఏమి ఇస్తున్నాడు దానికోసం చెక్ చేసుకోండి. అన్న మిగతా వీడియోలు కూడా చూడండి. అప్పుడు ఏమవుద్దంటే మీకు ఓకే తక్కువ బడ్జెట్లో ఎక్కువ మంచి బ్రాండ్ ఇస్తున్నాను అన్న విషయం మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ ఈ ఫుటింగ్ వీడియో కూడా మీరు చూస్తారు కదా, మీరు డెఫినెట్గా మంచిగా మీకు సాటిస్ఫై అవుతారు. ఒకసారి ఇదంతా మార్కింగ్ చేసామండి. ఇదంతా మొత్తం మార్కింగ్ చేసి కరెక్ట్గా చూడండి. ఇలా చూడు, స్ట్రైట్గా వచ్చింది చూడు, స్ట్రైట్గా పెట్టి కరెక్ట్గా స్ట్రైట్ స్తంభాలు చూసారు కదా, ఈ స్తంభాలన్నీ కూడా కరెక్ట్గా రావటానికి చూస్తారు. ఈ రెడ్ తాడు ఏంటంటే కరెక్ట్గా ఈ చివరి నుంచి ఆ చివరికి లైన్గా రావటానికి మార్కింగ్ చేస్తాం అన్నమాట. అంటే కింద ఫుటింగ్ స్తంభం పునాది దగ్గర కూడా ఎలా పెట్టాలి అలా పెట్టేసాము. ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇది కూడా లైన్ కోసం తాళ్ళు కట్టుకుని, అంటే తాళ్ళు పక్కన ఆడేసి పీకేసి కూడా వేసేయచ్చు. మాకు ఈజీగా అవుతుంది అన్నమాట వర్క్. ఇప్పుడు వర్కర్స్ దాటుకుంటూ చేయాలి. బట్ ఇది ఏంటంటే ఈ విధంగా చేస్తే మాట స్తంభం ఎక్కడా కూడా చేంజ్ అవుతుంది అన్నమాట అండి. కరెక్ట్ పొజిషన్లో సెట్ అవుతుంది. మనకి ప్లాన్లో మన ఇంజనీర్స్ దగ్గర నుంచి మనం ఏదైతే మనం తీసుకుంటామో, మనం ఏదైతే మనం ప్లాన్లో డిజైన్లో స్ట్రక్చరల్ ప్లాన్లో ఎలా చూపిస్తామో దాని ప్రకారంగా దీన్ని సెట్ చేయాలంటే కనుక చూడండి, ఒకసారి చెప్తాను. అక్కడే ఉంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ మొత్తం స్తంభం, ఇక్కడ ఇదంతా స్తంభం అన్నమాట అండి. ఈ గ్యాప్ ఏంటనుకుంటున్నారు, కవరింగ్. ఇది కూడా కాంక్రీట్ కవరింగ్ అన్నమాట. కరెక్ట్గా స్తంభం కరెక్ట్తో తర్వాత ఏం చేస్తామంటే అండి, మనకి ఆ స్పేస్ ఇచ్చి దాని మీద మళ్ళీ సిమెంట్తో వాటర్ చేయడం వల్ల ఏంటంటే తుప్పు పట్టకుండా అది ఏదైనా డస్ట్ మనం వర్క్ చేసినప్పుడు ఏమైనా పడినా కానీ ప్రాబ్లం లేకుండా అది డస్ట్ చూసుకుంటుంది అనమాట. డస్ట్ పడినా కానీ ప్రాబ్లం లేకుండా ఇలా చూడండి. ముందు ట్యాపర్ వేసాము, ముందు ఇక్కడ ప్లెయిన్గా వేసాము. చూడండి ఒకసారి ఎంత వేసాము. రాడ్స్ చూడండి, 6 రాడ్స్ ఇచ్చేసాము. కింద మ్యాట్ ఉంది, ఆ మ్యాట్ కూడా మీకు యాడ్ చేస్తాను, ఇప్పుడు తెలుస్తుంది. అంటే మ్యాట్ లైక్ ఇది దిస్ టైప్ ఇచ్చేసారా మ్యాట్. అంటే మనం ఈ మ్యాట్కి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ చూసారా, ఇది కరెక్ట్గా ముందు పెద్ద కంకరతో బాటమ్ వేసిన తర్వాత ఇలా మార్కింగ్ చేసి చూపిస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ చేసి దాని కరెక్ట్ సెంటర్లో, అంటే చూడండి, అంటే సెంటర్ అంటే ఈ టైప్న ఎన్నైతే మనకి ప్రతి 4 inch 5 inch ఎలా గ్యాప్ వచ్చిందో అలా ప్రతిదీ అటు ఎన్ని వచ్చినాయో మార్జిన్స్ ఇటెన్ని లైన్స్ మాట అండి. అంటే మ్యాట్ కరెక్ట్గా సెంటర్లో ఉన్నట్లయితే మాట. ఈ విధంగా చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఇలా స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ అలా మనం దాన్ని
1 feet to 1.5 feet వరకు కూడా దాన్ని లేపుతామండి. సరే మీకు అలా లేపిన తర్వాత ఇది ఒక పొజిషన్కి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ పేపరైజ్ చేస్తామన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. ఇలా చూడండి ఒకసారి, అలా మార్కింగ్ చేస్తాం. సరే ప్రతిది 6 రాడ్స్ అంటే దీనికి G+1 G+2 కూడా కట్టుకోవచ్చు అన్నమాట. దానికి ఆ విధంగా మనకి స్ట్రెంత్ ఇచ్చాము. చూడండి ఒకసారి. ఇలా ఫుటింగ్స్ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తే అప్పుడు మనం ఎటువంటి పునాది అయినా సరే స్ట్రాంగ్గా ఉంటుందండి. పునాది ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో పైన మనం క్వాలిటీ పైన G+1 G+2 కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు. వాటర్తో సిమెంట్ వాటర్తో అదంతా కూడా అంటే వర్క్ చేసినప్పుడు మళ్ళీ దాని మీద ఏదైనా కొంచెం మట్టిలాగా పౌడర్లాగా ఏమైనా పడ్డా కానీ ప్రాబ్లం లేకుండా మనం ఎప్పటికప్పుడు సిమెంట్ వాటర్తో చూసారు. అది కేరింగ్ మాట అండి. ఇలాంటి చిన్న చిన్న కేరింగ్సే మనకి తుప్పు పట్టకుండా రస్ట్ పట్టకుండా కాపలా కాస్తుందన్నమాట. అది కేర్ తీసుకుంటాం అన్నమాట. ఇలాంటి వర్క్ చేయడం వల్ల అండి మనకి ఎప్పుడైనా సరే చిన్న చిన్న విషయాలు కూడా మనం కేర్ తీసుకుంటేనే మనకి రస్ట్ విషయంలో చాలా రస్ట్ ఫ్రీ అన్నమాట. ఇప్పుడు ఈ వర్క్ ఫుల్గా వేస్తారు. అది తర్వాత ఇలా తయారవుతుంది. ఇలా కాంక్రీట్ వేసిన తర్వాత ఇది కూడా చూపిస్తాను మీకు. ఇలా కాంక్రీట్ వేస్తారన్నమాట. ఇలా మొత్తం అంటే మనకి మెజర్మెంట్ కన్నా ఎడిషనల్గా సారీ అలా పడుతుంది అన్నమాట. అలా పడుతుంది. ఫుల్ లోడ్ ఈ గొయ్యి ప్యాక్ అయిపోయేలాగా ఫుల్ లోడ్ వేసేస్తారు. అది 1 feet అండ్ 1 feet అబవ్ వస్తుంది అన్నమాట అండి. అలా వేసేసిన తర్వాత దానికి మళ్ళీ ట్యాపర్ వేస్తాం అన్నమాట. అంటే చెట్టు మొదలు మనం మట్టితో కదలకుండా వేస్తాం కదా, అలా వేస్తాం అన్నమాట. ఇలా వేసినంతసేపు నో ప్రాబ్లం అన్నమాట అండి. మీకోసం పునాదులు తోని కాడి నుంచి చిన్న చిన్న షార్ట్స్ పెడుతున్నాను. కొన్ని సెకండ్స్లో అయిపోతాయి. చూడండి ఒకసారి.
ఎదురు పెట్టేస్తాం మన ఆంటీ పొద్దున్న ఆ గ్యాన్లు ఇద్దరికి ఏమో ఫోన్ చేస్తాను తొందరగా మొదటి ఊర్లో అది అనకల అడిగేస్తలేదు మరి మధ్యలో టేప్ పైకి పెట్టుకోండి టైట్లా బాగా టైట్ లాగండి అక్కడెక్కడ సేమ్ 1.5 ఎక్స్ట్రా డ్రైనేజ్ టచ్ చేస్తావా నంగళ డ్రైనేజ్కి రాయితుంది మరి అప్పుడు 2.5 ఎక్స్ట్రా వచ్చేస్తుంది నంగళ డ్రైనేజ్కి దానికి మరి ఇక్కడ అంటే 55.5 అవుద్దాం రాయి సెంటర్ కదండి మరి ఇది డ్రైనేజీ ఆడుకుని రాయి వేయరండి మనం 2 నంగలు తీసి పట్టుకుంటామండి 2 నంగలు తీసి సెంటర్ దీంట్లో చూసారు కదా, మనం పునాదుల విషయంలో ప్రతి ఇంటికి పునాది చాలా అవసరం. ఆ విషయంలో మేము చాలా కేర్ఫుల్ అండి. ఇదనే కాదు, బిల్డింగ్ ఓవరాల్గా కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాం. పునాదులకు వచ్చినప్పటికీ డబుల్ అటెన్షన్తో ఉంటామన్నమాట. ఇంత వర్క్ ఉంటుంది అన్నమాట పునాదుల్లో. ఆ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకుండా కస్టమర్కి సాటిస్ఫాక్షన్ వర్క్ చేస్తామన్నమాట అండి. అవి ఒకసారి చూడండి. అలా చేసిన తర్వాత మొత్తం నీట్గా కూడా డ్రెస్ చేసేస్తాం అన్నమాట. దీని మీద ట్యాపర్ వస్తుంది. దీనికి మళ్ళీ చుట్టూ ఒక 18 ఇంచెస్ అంటే 1.5 ఫీట్ వరకు మళ్ళీ ట్యాపర్ వేస్తామండి. లైక్ దిస్ చూడండి, వైబ్రేషన్ వరకు కూడా చూపించు. వైబ్రేషన్ వరకు అలా ఉంటుంది అన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే అన్నీ అడ్జస్ట్మెంట్ అయిపోతాయి. మొత్తం ఒక ఏదైనా కార్నర్కి వెళ్ళకపోతే కంప్లీట్గా కూడా కాంక్రీట్ కార్నర్కి వెళ్ళిపోద్ది అన్నమాట. అలా మనం ట్యాపర్ ఉంటుందండి. ట్యాపర్ కూడా యాడ్ చేసి పెట్టేస్తాను మీకు. థ్యాంక్ యూ అండి. చూడండి, వీడియో చివరిదాకా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. థ్యాంక్ యూ. మనకి ఇలా చేసిన తర్వాత దీన్ని మనం చూడండి పైన ట్యాపర్ వేస్తున్నాం. ప్రత్యేకించి మళ్ళీ ఎక్స్ట్రా లోడ్ మాట ఇది. అలా ట్యాపర్ వర్క్ చేయాలి. చేస్తే ఇలా వస్తుంది. చూసారా, ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వస్తే మనకి ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట. సెటిల్డ్ అది. ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను. ఏ సిమెంట్ వాడతాం అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి, ఒకసారి చెప్పండి. ఇవి ఆల్ట్రాటెక్ సిమెంట్ అండి. అంటే సిమెంట్స్ అనేటప్పటికి అన్నీ చాలా కంపెనీలు ఉంటాయి. వాటిలో మనం ఆల్ట్రాటెక్ని బాగా నమ్ముతాం అన్నమాట. చూడండి, అలా తీసుకెళ్ళి మిల్లర్లో వేసి మిక్సింగ్ చేస్తాం అన్నమాట. ఒక సిమెంట్ బస్తా వేసిన తర్వాత దానికి 20 mm మెటల్ అండి. 20 mm మెటల్ వేసి, మెటల్ కూడా క్వాలిటీ అండి. చాలామంది బొగ్గు వచ్చేస్తాయి అన్నమాట. బొగ్గు లేకుండా క్వాలిటీ మెటల్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి మనం. మెటల్ విషయంలో కూడా తేడా రాకుండా.
క్వాలిటీ మ్యాటర్ అనమాట ఇది. తర్వాత ఇసుక, చూసారు కదా. మిక్సింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత ఇది మనం ఫుట్టింగ్స్లో వేస్తారన్నమాట. వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, మేఘం వస్తుంది. ప్రతి అర కిలోమీటర్లకే మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ సడన్గా ఎండ వచ్చింది. చూసారు కదా. ఒకసారి అలా మనకి మిల్లర్తో మిక్సింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా దాని మీదకి వచ్చేస్తుంది అనమాట అండి. ఫుట్టింగ్ చూడండి ఎంత ఎంత ఎక్కువ వేస్తుందో చూడండి. సార్ మొత్తం నిండా అంటే కదలకుండా మొత్తం మనకి ఎక్కువ అవుతుంది, అలాగే మెజర్మెంట్లు అలాగే లేకుండా కరెక్ట్గా నిండా వేస్తుంది అన్నమాట. ఇలా ఫుట్టింగ్స్ వచ్చేటప్పటికి మనకి ఇంత పర్ఫెక్ట్గా వచ్చేయడం వల్ల ఏంటంటే తర్వాత ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తాం. మొత్తం ఎంత ఉందో మనకి గొయ్యి ఎంత ఉందో అంతవరకు 5x5 మ్యాట్ అండి. ఆ మ్యాట్ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం వేసేస్తాం అన్నమాట.